నమస్తే, నేను ప్రశాంత్. జెన్‌జీ రావాలి అని అనుకుంటున్నారు కేటీఆర్ గారు. అసలు ఈ జెన్‌జీ ఎందుకు రావాలనుకుంటున్నారు? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో జెన్‌జీ సిస్టమ్ అనేది రావాలనుకుంటున్నారు కేటీఆర్ గారు. ఎందుకు ఉన్న పలంగా అంటే ఎన్ని రోజులు లేనిది ఇప్పుడే జెన్‌జీ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఉద్యమాలు రావాలని కోరుకుంటారు. అందులో యూత్ బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది. దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించవచ్చు రాబోయే రోజుల్లో ఎన్నికలు పెడితే అనేది వాళ్ళ ఆలోచన. ఈ క్రమంలో జెన్‌జీ అంటే ఈ ఉద్యమం వస్తుంది, యూత్ అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద అసహనంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి యూత్ బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తారు నేపాల్ తరహాలో అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో చెప్పారు. నేపాల్లో ఏ విధంగా అయితే జన్జడ్ రూపంలో వచ్చిందో అలాగే భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో చెప్పారు. దానికి ఆయనే నాయకత్వం వహిస్తానని కూడా చెప్పారు. మొత్తం యూత్ రండి బయటికి అని చెప్పేసి. తాజాగా కేటీఆర్ గారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ, ఆయన నిన్న ఇండియన్ ఎన్డీటీవీ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉండేటువంటి పబ్లిక్ని ఈయన జెన్‌జీని గురించి మాట్లాడుతుంటే అది వస్తుందా అసలు ఇండియాలో ఎందుకు వస్తుందని చెప్పి మోడరేటర్ అడిగినప్పుడు వస్తుంది, వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా జెన్‌జీ వస్తుంది అని చెప్పి ఈయన చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పగానే అక్కడ ఉండేటువంటి గ్యాలరీలో ఉండేటువంటి పబ్లిక్ నో అని చెప్పేసి అన్నారు, రాదు అని చెప్పి. మోడరేటర్ ఏమన్నారు, ఇక్కడ జెన్‌జీ వచ్చే అవకాశం లేదని అంటే లేదు వస్తుందని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. సో అదే పబ్లిక్ అడుగుదాం, గ్యాలరీలో ఉన్న పబ్లిక్ని అడుగుదాం అంటే పబ్లిక్ అందరూ మూకుమ్మడిగా నో అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఈయన తమాయించుకొని సరే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వస్తుంది, ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి దాన్ని కొంచెం నైస్గా తప్పించే ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకించారు గ్యాలరీలో ఉండేటువంటి వాళ్ళు. భారతదేశంలో జెన్‌జీ ఉద్యమం వచ్చే అవకాశం లేదు, నేపాల్ తరహా ఉద్యమాలు వచ్చే అవకాశం లేదు అని చెప్పి చెప్పారు ఎవరు, గ్యాలరీలో ఉండేవాళ్ళు. కానీ కేటీఆర్ గారు వస్తుంది అని చెప్పారు. విచిత్రంగా రాబోయే రోజుల్లో జెన్‌జీ ఉద్యమం వస్తుంది. ఎందుకు వస్తుందని అంటే రిచ్ పూర్ క్యాబ్ పెరిగిపోతుంది, పెరిగిపోయేటువంటి క్రమంలో వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆ ఉద్యమాన్ని ఎవరు తీసుకురావాలి? కేటీఆర్ గారు లాంటి వాళ్ళు కాదు, అన్నా హజారే గారు లాంటి వాళ్ళు తీసుకురావాలి. కేటీఆర్ గారు కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి తెలంగాణ సమాజాన్ని అందరికీ తెలుసు కదా. వాళ్ళు వచ్చి జెన్‌జీ ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తాను మీరు రండి అని చెప్తే వస్తారా? 2014 ఎన్నికలకు ముందు అన్నా హజారే గారు అవినీతి వ్యతిరేక పోరాటం చేశారు. ఆ పోరాటానికి భారతదేశ వ్యాప్తంగా యూత్ అంతా కదిలేరు. దాంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది 2014 ఎన్నికల్లో. అది ఎవరికి పనికొచ్చింది? అన్నా హజారే గారికి పనికిరాలా, కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడానికి పనికొచ్చింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పనికొచ్చింది. ఇప్పుడు కూడా ఆ జెన్‌జీ ఉద్యమం ఎవరన్నా చేస్తే దానికి వెనకుండి ప్రోద్బలం చేసి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తే అంతిమంగా మనం లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆలోచన కేటీఆర్ గారికి ఉన్నట్టు కనిపిస్తుంది ఆయన చెప్పేటువంటి మాటలను బట్టి. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి కూడా చెప్పారు. తెలంగాణలో అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆయన సూపర్ 6లను ఇచ్చారు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎరువులు లేక. అలాగే ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో తులం బంగారం దగ్గర నుంచి అన్నీ మొత్తం చెప్తూ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి పబ్లిక్ అంతా యాంటీగా ఉన్నారు. అందుకే అతని మీద ఉద్యమం వస్తుంది, తిరగబడతారు జనం అని చెప్పి చెప్తున్నారు. తిరగబడతారు ఎప్పుడు? కేటీఆర్ గారు వెనకుండి యూత్ని మొబిలైజ్ చేస్తే పడతారు. కానీ అది ఎందుకు ఆ విధంగా చేస్తారంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే జెన్‌జీ లాంటిది రావాలి. జెన్‌జీ లాంటిది రాకపోతే కష్టం. ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు? కేవలం తెలంగాణ ఉద్యమం వాసనలే ఆయన గెలిపించింది 2 సార్లు. లేదంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన రాజకీయంగా ఆయన గెలవలేదు. తెలంగాణ సెంటిమెంట్నే గెలిపించింది ఆయన్ని. ఈ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ పనికిరాదు. ఆ ఉద్యమం అయిపోయింది. ఆ ఉద్యమం చేశారు, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, క్లోజ్ అయిపోయింది.
ఇప్పుడు ఇంకొక ఉద్యమం రావాలని కోరుకుంటున్నారు కేటీఆర్ గారు అనేది ఆయన మాటలను బట్టి సార్ అంటే అర్థమవుతుంది. అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చేశారు. ఇప్పుడు జెన్జీ ఉద్యమం అనేది దేని మీద చేస్తారు అనుకోవచ్చు? కేటీఆర్ గారు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, అక్కడ నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు. ఆ ఉద్యమం చేసే పరిస్థితులు ఉన్నాయి. యూత్లో అసహనం ఉంది, అసంతృప్తి ఉంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, పూర్కి రిచ్కి అంతరం పెరిగిపోతుంది అని. సో అలా చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ మీద కూడా చేసేందుకు కూడా రెడీగా ఉంటారు కదా? చేయాలి, చేసి వాళ్ళు కూడా మొబిలైజ్ చేస్తారు అప్పుడు. అందుకే గ్యాలరీలో ఉండేటువంటి పబ్లిక్ నో నో అన్న, అందుకే రాదు, ఛాన్సే లేదు అని చెప్పి కేటీఆర్ గారు చెప్పిందని వ్యతిరేకించారు వాళ్ళు. కానీ దాని కారణం అదే. ఇప్పుడు అవతల వాళ్ళు కూడా కేటీఆర్, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ గారు సంపాదించినటువంటి సంపద ఎంత ఉంది అని చెప్పి లెక్క తెలుస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సంస్థ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సంస్థ. అది ఉద్యమ సంస్థ కాస్త పార్టీ కింద, రాజకీయ పార్టీ కింద మార్చి అది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి 2014లో అన్నారు. మరి ఆస్తులు ఎవరు పోవాలి? తెలంగాణ ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు సమకూరినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి పోవాలి? తెలంగాణ సమాజానికి పోవాలి కదా. అది వ్యక్తిగతంగా కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎలా చెందుతాయి అనేది ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక మంది మాట్లాడుతున్నారు కదా ఆస్తుల సంగతి. ఇప్పుడు టాప్లో ప్రాంతీయ పార్టీల్లో భారతదేశంలో సంపద ఉన్నటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ రీసెంట్గానే ఏడీఆర్ రిపోర్ట్ ఇచ్చింది కదా. మరి సంపద ఉన్నటువంటి పార్టీ, అంత సంపద ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సమాజంలో సగటు పౌరుడికి తెలుసు కదా కల్వకుంట్ల ఫ్యామిలీ స్టేటస్ ఏంటి ఫైనాన్షియల్గా అనేది అందరికీ తెలుసు కదా సార్. అలాంటప్పుడు కళ్ళెదురుగా కనపడుతున్నప్పుడు ఆయన మనం ఉద్యమం చేద్దాం రండి అంటే వచ్చే పరిస్థితి ఉందా? లేదు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. అలాగే ఆయన రైతులను ఇబ్బంది పెడుతున్నారు, రైతు రుణమాఫీ చేయలేదు. ఇలా అందరిలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళే తిరగబడతారు రేవంత్ రెడ్డి మీద అనేది ఆయన చెప్తున్నారు. దానికి గ్యాలరీలో ఉండేట్టు వాళ్ళు ఒప్పుకోవాలి. అలాగే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కూడా అదే చెప్తున్నారు, జన్జీ ఉద్యమం వస్తుందని. జన్జీ ఉద్యమం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? రాహుల్ గాంధీ గారు నేను మొబిలైజ్ చేస్తానని అంటున్నారు. మొబిలైజ్ చేస్తాను, జన్జీ ఉద్యమం నేపాల్ తరహా ఉద్యమం రావాలని కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారంటే విపక్షాలు కోరుకుంటున్నాయి. విపక్షాలు ఎందుకు కోరుకుంటున్నాయి అంటే అధికారం కోసం కోరుకుంటున్నాయి. రియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రజలు ఎట్టాగో తిరగబడతారు. తిరగబడే ఛాన్స్ ఉందంటే ఉంది, కాకపోతే ఇప్పటికిప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఉంది. కేటీఆర్ గారు చెప్పినట్టు ఎలా ఉందంటే ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది రీసెంట్గా. కాగ్ రిపోర్ట్ ఇస్తే ఆ కాగ్ రిపోర్ట్లో ఏముంది, మొత్తం రాష్ట్రాల అప్పులు పాలైపోయినాయి అని చెప్పి ఇచ్చింది. అప్పులు పాలైపోయి రిచ్కి పూర్కి గ్యాప్ పెరిగింది. 60% సంపదని 1% పబ్లిక్ అనుభవిస్తున్నారు. మిగతా 40% సంపదని 99% మంది పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని. అంటే ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయల్లో 60 రూపాయలు ఒకటి తింటున్నాడు, మిగతా 40 రూపాయలు 99 మంది పంచుకోవాల్సి వస్తుంది. 99 మందికి 40 రూపాయలు ఎటు సరిపోతాయి? ఒకటికి 60 రూపాయలు వెళ్ళిపోతున్నాయి కదా. సో ఇది అంతరం. ఈ 40 మంది ఏం చేస్తారు, ఆ ఒకటి మీద తిరగబడతారు. అంతే కదా. రాబోయే రోజుల్లో ఈ 40 మంది కాస్త ఒకటి మీద తిరగబడతారు. అది జన్జీ ఉద్యమం. అట్టా నేపాల్లో వచ్చింది కూడా అదే. సో అది రావడానికి టైం పట్టచ్చు. బట్ లేటెస్ట్గా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం జన్జీ ఉద్యమం తప్పదు భారతదేశానికి ఎప్పుడైనా సరే. లేదంటే కార్పొరేట్ పరం అవుతుంది. కార్పొరేట్ పరం కావడంతో ధనవంతులు కుబేర్లు పెరిగిపోతున్నారు. ఆ కుబేర్లో మనకి కనిపిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి కుబేరుడు ఎవరైనా అంటే కుబేర్ల జాబితాలో పార్టీ పరంగా చూస్తే ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. మరి ఈ ఉద్యమం ఎవరి మీద చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ మీద చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు లేదంటే బీఆర్ఎస్ పార్టీ సంపద మీద చేయాలి. మరి ఆయన చెప్పింది ఏ యాంగిల్లో చెప్పారు అనేది యూత్ అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీద తిరగబడండి, బీజేపీ మీద తిరగబడండి అని చెప్తున్నారు. దానికి తిరగబడడానికి కాజు ఉండాలి కదా, బలమైన కాజు లేనప్పుడు అయితే ఎలా తిరగబడతారు? సో ఇండివిజువల్గా వచ్చే ఉద్యమం వేరు, ఇప్పుడు అన్నా హజారే లాంటి వాళ్ళు చేసేటువంటి ఉద్యమం వేరు, రాజకీయ పార్టీలు చేసేటువంటి ఉద్యమం వేరు, వేరువేరుగా చూడాలి. సో కేటీఆర్ గారు చెప్పినటువంటి ఉద్యమం వస్తుందా అంటే ఆయన అనుకున్నటువంటి ఉద్యమం రాకపోవచ్చు.